Welcome to Physics Srinivas YouTube channel. So today discussed another topic of temperature, the most important temperature. Already previous class I discussed heat. So what is the definition of temperature? So the degree of hotness, the degree of hotness or coldness. The degree of hotness or coldness is nothing but temperature. ఏదైనా ఒక బాడీని మనం టచ్ చేసినప్పుడు అది హాట్గా ఉంది కోల్డ్గా ఉంది తెలియజేస్తుంది. తెలియజేసే ఆ నేచర్ని మనం టెంపరేచర్ కింద డిటర్మైన్ చేస్తాం. వాట్ ఈస్ ద ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఐస్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, వేపర్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ coldness is nothing but temperature. సో మనం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరిని యూజ్ చేస్తామంటే థెర్మోమీటర్స్ యూజ్ చేస్తాం. థెర్మోమీటర్ ని మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి థెర్మోమీటర్ పేరు ఏంటంటే ఎయిర్ థెర్మోమీటర్. ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి థెర్మోమీటర్ పేరు ఏంటంటే ఎయిర్ థెర్మోమీటర్. ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి అది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే గెలీలియో ఇన్ 15th century. ఇన్ 15th centuryలో గెలీలియో అనే సైంటిస్ట్ ఒక థెర్మోమీటర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ థెర్మోమీటర్ పేరు ఏంటంటే ఎయిర్. అంటే ఎయిర్ థెర్మోమీటర్ లో ఎవరిని సబ్స్టెన్స్ గా మనం యూజ్ చేస్తామంటే ఎయిర్ ని. తర్వాత కాలంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ థెర్మోమీటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఎలా అంటే ఆల్కహాలిక్ థెర్మోమీటర్స్ అని, అదేవిధంగా మెర్క్యూరీ థెర్మోమీటర్స్ అని. అలా వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ థెర్మోమీటర్? అసలు థెర్మోమీటర్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి వర్క్ చేస్తుంది? వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ థెర్మోమీటర్? సో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే when heating substance is expanded. When heating substance is expanded, ఏదైనా ఒక సబ్స్టెన్స్ మనం హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది అన్న ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే ఆపరేటర్ పేరు ఏంటంటే థెర్మోమీటర్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ థెర్మోమీటర్ లో సబ్స్టెన్స్ ఏంటంటే ఎయిర్ తీసుకుంటే ఎక్స్పాండ్ అవుతుంది అన్న ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి థెర్మోమీటర్ వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాం A, B are two bodies. సో A is nothing but hot body, B is nothing but cold body. A is nothing but hot body. మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనం ఇది ఎవరంటే థెర్మోమీటర్, ఇది థెర్మోమీటర్ అనుకుంటాం. సో థెర్మోమీటర్ తీసుకొచ్చి మనకి ఫీవర్ వచ్చినప్పుడు మన బాడీని టచ్ చేస్తాం. అలా టచ్ చేసినప్పుడు ఏమవుతుంది? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఏమవుతుంది? టెంపరేచర్ అనేది ఫ్లో అవుతుంది. ఎంతవరకు? ద టూ బాడీస్ సేమ్ టెంపరేచర్, రెండు కూడా ఒకే విధమైనటువంటి టెంపరేచర్ వచ్చే వరకు క్లోజ్. అంటే ఈ రెండు బాడీస్ ఒకే విధమైనటువంటి టెంపరేచర్స్ వచ్చేస్తే దాన్ని కండిషన్ అంటే థర్మల్ ఈక్విలిబ్రియం. when heat is transferred from high temperature body to low temperature body, when ఎంతవరకు? the two bodies have same temperature, that particular position is known as థర్మల్ ఈక్విలిబ్రియం. ఈ థర్మల్ ఈక్విలిబ్రియం మీద డిపెండ్ అయ్యే మనకి థెర్మోమీటర్ అనేది వర్క్ చేస్తుంది. ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి థెర్మోమీటర్ ఏంటంటే ఎయిర్ థెర్మోమీటర్ ఇస్ కన్స్ట్రక్టెడ్ బై గెలీలియో ఇన్ 15th century. సో when the heating substance, ఏదైనా ఒక సబ్స్టెన్స్ మనం హీట్ చేస్తే that substance is expand అవుతుందని ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి థెర్మోమీటర్ వర్క్ చేస్తుంది. మనకి రెండు రకాల థెర్మోమీటర్స్ ఉన్నాయి. ఒకటి ఆల్కహాలిక్ థెర్మోమీటర్స్, రెండు మెర్క్యూరీ Hg థెర్మోమీటర్స్ అని. రెండు రకాల థెర్మోమీటర్స్ ఉన్నాయి. ఒకటి ఆల్కహాలిక్ థెర్మోమీటర్స్, రెండు మెర్క్యూరీ థెర్మోమీటర్స్. ఈ రెండులో విచ్ థెర్మోమీటర్ ఈస్ బెస్ట్ అంటే ఆల్కహాలిక్ థెర్మోమీటర్ ఇస్ బెస్ట్ కంపేర్ టు మెర్క్యూరీ థెర్మోమీటర్. మెర్క్యూరీ థెర్మోమీటర్ తో కనుక మనం కంపేర్ చేస్తే ఆల్కహాలిక్ థెర్మోమీటర్ ఇస్ వెరీ బెస్ట్. ఎందువల్లంటే ఈ మెర్క్యూరీ థెర్మోమీటర్ యూజ్ చేయడం వల్ల కొన్ని లాసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ మెర్క్యూరీ థెర్మోమీటర్ ని యూజ్ చేయడం వల్ల మెర్క్యూరీ ఈజ్ ఎ పాయిజన్. మెర్క్యూరీ అనేది పాయిజన్ కాబట్టి అంత యూజ్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కనుక చెప్పామనుకోండి, ఈ మెర్క్యూరీని కనుక మనం యూజ్ చేస్తే థెర్మోమీటర్ లో ఆ మెర్క్యూరీ అనేది ఆ గ్లాస్ కి టచ్ అవ్వదు.
మెర్క్యూరీ అనేది గ్లాస్ కి టచ్ అవుతుంది కాబట్టి అది కూడా ఒక విధమైనటువంటి లాస్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఒకటి పాయిజన్ గ్యాస్ అని చెప్పాం, రెండోది దానికి కాంటాక్ట్ అవుతుందని చెప్పాం, మూడోది అట్ ది సేమ్ టెంపరేచర్ ద మెర్క్యూరీ ఇస్ ఎక్స్పాండెడ్ ఇన్ సేమ్ ఎక్స్పాన్షన్స్ అంట. అంటే ఒకే విధమైనటువంటి టెంపరేచర్ దగ్గర సేమ్ టెంపరేచర్ దగ్గర ఎక్స్పాన్షన్ ఈజ్ సేమ్ అంటాం. సో ద మెర్క్యూరీ ఇస్ ఎక్స్పాండెడ్ సేమ్ అట్ సేమ్ టెంపరేచర్. ఒకే విధమైనటువంటి టెంపరేచర్ దగ్గర ఒకే విధంగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా దీనిలో ఉన్నటువంటి లాస్. ఎక్కువగా మెర్క్యూరీ ఇచ్చేయడం వల్ల పాయిజన్ గ్యాస్ కాబట్టి దానివల్ల కొన్ని రకాల మనకి జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఆల్కహాలిక్ థెర్మోమీటర్ ఎందుకు బెస్ట్ అని చెప్పామంటే ఆల్కహాలిక్ థెర్మోమీటర్ అనేది కలర్ తో ఈజీగా ఇంటరాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన కలర్ ని ఆల్కహాల్ తో కలిపి మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ లో ఉండొచ్చు, పింక్ కలర్ లో ఉండొచ్చు, బ్లూ కలర్ లో ఉండొచ్చు. అంటే ఏ కలర్ అయితే ఆ కలర్ కి మిక్స్ అవుతుంది కాబట్టి ఆల్కహాలిక్ థెర్మోమీటర్ ఇస్ బెస్ట్. మన లాబొరేటరీ పర్పస్ ఎక్కువగా మనం ఆల్కహాలిక్ థెర్మోమీటర్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఆల్కహాల్ యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర డిఫరెంట్ గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ టెంపరేచర్ డిఫరెంట్ గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ రెండిట్లో విచ్ థెర్మోమీటర్ ఇస్ బెస్ట్ అంటే ఆల్కహాలిక్ థెర్మోమీటర్ ఇస్ బెస్ట్ కంపేర్టివ్ టు మెర్క్యూరీ థెర్మోమీటర్. మెర్క్యూరీ థెర్మోమీటర్ తో కంపేర్ చేస్తే ఆల్కహాలిక్ థెర్మోమీటర్స్ అనేవి బెస్ట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపరేచర్ మెజర్ చేయాలి. టెంపరేచర్ మెజర్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే స్కేల్స్ కావాలి. ఏం కావాలి? స్కేల్స్ కావాలి. మనకు ఉన్నటువంటి స్కేల్స్ 3 రకాలుగా ట్రీట్ చేయొచ్చు, లేదా 4 రకాలుగా ట్రీట్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సెల్సియస్ స్కేల్. ఫస్ట్ వన్ ఏంటి? సెల్సియస్ స్కేల్ ఈజ్ ప్రపోజ్డ్ బై సెల్సియస్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫారెన్ హీట్ స్కేల్. రెండో స్కేల్ ఏంటి? ఫారెన్ హీట్ స్కేల్. మూడో స్కేల్ ఏంటంటే కెల్విన్ స్కేల్. ఎవరిది? కెల్విన్ స్కేల్. మూడోది ఏంటంటే రాంకైన్. మనం ఎక్కువగా యూజ్ చేయం అనేవి ఈ మూడే ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాం. హౌ టు మెజర్ టెంపరేచర్. టెంపరేచర్ మనం ఎన్ని రకాలుగా మెజర్ చేయొచ్చు అంటే బై యూజింగ్ సెల్సియస్ స్కేల్ ఇస్ ప్రపోజ్డ్ బై సెల్సియస్. సెకండ్ వన్ ఈస్ ఫారెన్ హీట్ స్కేల్ ఇస్ ప్రపోజ్డ్ బై ఫారెన్ హీట్. థర్డ్ వన్ ఈస్ కెల్విన్ స్కేల్ ఇస్ ప్రపోజ్డ్ బై కెల్విన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉన్నాయి. ఒకటి సెల్సియస్ స్కేల్ అవ్వచ్చు, రెండోది ఫారెన్ హీట్ స్కేల్ అవ్వచ్చు, మూడోది కెల్విన్ స్కేల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్సియస్ స్కేల్ అయినా, ఫారెన్ హీట్ స్కేల్ అయినా, కెల్విన్ స్కేల్ అయినా, రాంకైన్ స్కేల్ అయినా, ఈ 4 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే ద సబ్స్టెన్స్ ఈస్ హీటెడ్. సబ్స్టెన్స్ ని హీట్ చేస్తే దట్ సబ్స్టెన్స్ ఈస్ ఎక్స్పాండెడ్ అన్న మీద డిపెండ్ అయ్యి మాత్రం వర్క్ చేస్తే సెల్సియస్ స్కేల్, అదేవిధంగా ఫారెన్ హీట్ స్కేల్, అదేవిధంగా కెల్విన్ స్కేల్, అదేవిధంగా రాంకైన్ స్కేల్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద CGS unit of temperature. టెంపరేచర్ యొక్క CGS యూనిట్ ఏంటంటే జనరల్ గా మనం డిగ్రీ సెంటిగ్రేడ్ కింద రాస్తున్నాం. వాట్ ఈస్ ద CGS యూనిట్ ఆఫ్ టెంపరేచర్? వాట్ ఈస్ ద CGS యూనిట్ ఆఫ్ టెంపరేచర్ మీన్స్ డిగ్రీ సెంటిగ్రేడ్. అదే కనుక MKS యూనిట్ కనుక ట్రీట్ చేస్తే మనకి జనరల్ గా డిగ్రీ కెల్విన్ తో మనం ట్రీట్ చేస్తాం. వాట్ ఈస్ ద CGS యూనిట్ ఆఫ్ టెంపరేచర్? వాట్ ఈస్ ద MKS యూనిట్ ఆఫ్ టెంపరేచర్? CGS యూనిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ కింద రాస్తారు. డిగ్రీ సి, దీని ఎలా చదవాలంటే డిగ్రీ సెంటిగ్రేడ్, దీని ఎలా చదవాలంటే డిగ్రీ కెల్విన్, అదేవిధంగా డిగ్రీ ఫారెన్హీట్. సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి సెల్సియస్ స్కేల్ గురించి, ఫారెన్హీట్ స్కేల్ గురించి, కెల్విన్ స్కేల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మనం ఫస్ట్ కూడా ఏ స్కేల్ గురించి డిస్కస్ చేద్దామంటే సెల్సియస్ స్కేల్. రెండో స్కేల్ ఏంటంటే ఫారెన్ హీట్ స్కేల్. సెల్సియస్ స్కేల్ ని డిగ్రీ సి తో ఇండికేట్ చేద్దాం, ఫారెన్ హీట్ స్కేల్ ని డిగ్రీ హెఫ్ తో ఇండికేట్ చేద్దాం. ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్సియస్ స్కేల్ ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే దాన్ని సెల్సియస్ స్కేల్ సెంటిగ్రేడ్ స్కేల్ అని కూడా అంటారు. సెల్సియస్ స్కేల్ సెంటిగ్రేడ్ స్కేల్. ఈ సెల్సియస్ స్కేల్ లేదా ఈ ఫారెన్ హీట్ స్కేల్ మనం మెజర్ చేయడానికి మరి ఎవరిని ఆరిజిన్ కింద తీసుకున్నారంటే వాటర్ ఈస్ ద ఆరిజిన్. వాటర్ ఈస్ ద ఆరిజిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ ని హీట్ చేస్తాం, మనం ఎక్కడ వేపర్ కింద మారుతుంది? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎక్కడ మారుతుంది? ఎక్కడ మెల్ట్ అవుతుంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవుతుంది. సో మెల్టింగ్ పాయింట్ ఏమో 0 డిగ్రీ సెంటిగ్రేడ్, అదేవిధంగా వేపరైజేషన్ పాయింట్ ఏంటంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. మనం ఎవరిని తీసుకున్నాం? వాటర్ ని తీసుకున్నాం. వాటర్ ని తీసుకున్నప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవుతుంది, ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు వేపర్ కింద కన్వర్ట్ అవుతుందంటే మేబీ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ని గానీ, వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ని గానీ
వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత 100 డిగ్రీ సెంటిగ్రేడ్, వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత 0 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్ని బేస్ చేసుకుని సెల్సియస్ స్కేల్ గానీ ఫారెన్హీట్ స్కేల్ గానీ కన్స్ట్రక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్సియస్ స్కేల్ తీసుకునేలా సెల్సియస్ స్కేల్ తీసుకున్నాం. ఈ సెల్సియస్ స్కేల్ లో కింద ఒక బల్బు లాంటిది ఉంది. ఈ సెల్సియస్ స్కేల్ లో మనకి రెండు రకాల మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ లోయర్ ఫిక్సింగ్ పాయింట్, LFP అంటాం, లోయర్ ఫిక్సింగ్ పాయింట్. ఇది రెండోది అప్పర్ ఫిక్సింగ్ పాయింట్. లోయర్ ఫిక్సింగ్ పాయింట్ ఎంత ఉంటుంది, అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ ఫిక్సింగ్ ఎంత ఉంటుంది అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది. అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ ఎంత ఉంటుంది అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే వాట్ ఈస్ ద LFP, లోయర్ ఫిక్సింగ్ పాయింట్ ఆఫ్ సెల్సియస్ స్కేల్ అంటే ఎంత రాస్తారు? లోయర్ ఫిక్సింగ్ పాయింట్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ రాస్తారు. అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రాస్తారు. నంబర్ ఆఫ్ డివిజన్స్ అంటాం. నంబర్ ఆఫ్ డివిజన్స్ అంటే ఇది 100 అన్నారు, ఇది అన్నారు, మధ్యలో డివిజన్స్ లా కన్వర్ట్ చేస్తాయి. ఎన్ని డివిజన్స్ కింద డివైడ్ చేస్తారంటే 100 డివిజన్స్ కింద డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ చేయండి, ఇది 0 డిగ్రీ అన్న తర్వాత 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ 0 కి 1 కి మధ్య ఎన్ని డివిజన్స్ ఉంటాయంటే సబ్ డివిజన్స్ ఎంత ఉంటాయంటే 10 సబ్ డివిజన్స్ ఉంటాయి. అందువల్ల ద లీస్ట్ కౌంట్ ఆఫ్ సెల్సియస్ స్కేల్ అంటే 1/10, దట్ మీన్స్ 0.1 కింద ట్రీట్ చేస్తున్నాం. సో ద లీస్ట్ కౌంట్ ఆఫ్ సెల్సియస్ స్కేల్ ఈజ్ 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్. 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్. మళ్ళా చూడండి, మనం సెల్సియస్ స్కేల్ గురించి డిస్కస్ చేసే ముందు సెల్సియస్ స్కేల్ లో వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 ని అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ కింద, వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ని లోయర్ ఫిక్సింగ్ పాయింట్ కింద ట్రీట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ LPF అంటే 0, UPF అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. హౌ మెనీ డివిజన్స్ కన్సిస్ట్ ఇన్ ది సెల్సియస్ స్కేల్ అంటే 100 డివిజన్స్. సబ్ డివిజన్స్ డిగ్రీకి మధ్యలో ఎన్ని డివిజన్స్ ఉంటాయంటే 10 డివిజన్స్ ఉంటాయి. అందులో ద లీస్ట్ కౌంట్ ఆఫ్ సెల్సియస్ స్కేల్ అంటే 0.1 డిగ్రీ కింద ట్రీట్ చేస్తాం. సో ఇది సెల్సియస్ స్కేల్ సంబంధించి. అదే కనుక ఫారెన్హీట్ స్కేల్ సంబంధించి మనం తీసుకుంటే సేమ్ ఇందాకలాగే ఫారెన్హీట్ స్కేల్ మనం తీసుకుంటే సో ఇక్కడ కూడా మనకి లోయర్ ఫిక్సింగ్ పాయింట్, అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ అని ఉంటాయి. LFP, అదేవిధంగా UFP, లోయర్ ఫిక్సింగ్ పాయింట్. ఇందాక చూడండి, అదేవిధంగా డివిజన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ డివిజన్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉంటాయంటే 180 ఉంటాయి. సెంటిగ్రేడ్ స్కేల్ కన్సిస్ట్ హౌ మెనీ నంబర్ ఆఫ్ డివిజన్స్ అంటే 100, అంటే ఇక్కడ 180 డివిజన్స్ అంటే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 32 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 180, మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 180 వస్తుంది. అందువల్ల లోయర్ ఫిక్సింగ్ పాయింట్ ఆఫ్ ఫారెన్హీట్ స్కేల్ 32, అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ ఈస్ 212. నంబర్ ఆఫ్ డివిజన్స్ అంటే 180 చెప్తాం. సబ్ డివిజన్స్ కింద ట్రీట్ చేస్తే సబ్ డివిజన్స్ 5 ఉంటాయి. అప్పుడు లీస్ట్ కౌంట్ ఎంత అవుతుందంటే 1/5 అవుతుంది. 1/5 అంటే 0. సో ఈ విధంగా ఫారెన్హీట్ స్కేల్ లో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది LPF, UPF. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెల్సియస్ స్కేల్ లో UPF వాల్యూ అనేది 100, ఫారెన్హీట్ స్కేల్ లో ఎవరికి ఈక్వల్ అవుతుందంటే 212. చూడండి ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇది 32, అంటే 0 ఈక్వల్ టు 32 అని చెప్పొచ్చు. అదేవిధంగా 100 ఈక్వల్ టు 212 అని చెప్పొచ్చు. అంటే సెల్సియస్ స్కేల్ లో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఫారెన్హీట్ స్కేల్ లో ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది 32. సెల్సియస్ స్కేల్ లోని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఫారెన్హీట్ లో ఏ స్కేల్ కి సమానం అవుతుంది అంటే 212 కి ఈక్వల్ అవుతుందని చెప్పాం. 212. సో ఈ విధంగా సెల్సియస్ స్కేల్ గురించి, ఫారెన్హీట్ స్కేల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎనదర్ స్కేల్, కెల్విన్ స్కేల్. ఈ కెల్విన్ స్కేల్ ని ఎవరు ప్రపోజ్ చేశారంటే కెల్విన్ అనే సైంటిస్ట్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది కూడా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్, వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ తీసుకుని అది కూడా ఎవరి ద్వారా ట్రీట్ చేస్తారంటే కార్నాట్స్ ఇంజిన్ అని ఒకటి ఉంటుంది. కార్నాట్స్ ఇంజిన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే సెంటిగ్రేడ్ స్కేల్ ని కెల్విన్ లో మార్చాలంటే ఎంత యాడ్ చేయాలంటే 273 యాడ్ చేస్తే కెల్విన్ స్కేల్ వస్తుంది. సో సెంటిగ్రేడ్ స్కేల్ కి అదేవిధంగా ఫారెన్హీట్ స్కేల్ కి మధ్య రిలేషన్ అడిగితే సెంటిగ్రేడ్ స్కేల్ కి 273 యాడ్ చేస్తే అది కూడా 273 ఎలా యాడ్ చేయాలి, ఎందుకు యాడ్ చేయాలనేది ఎలా వస్తుందంటే చార్లెస్ లా ద్వారా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. చార్లెస్ లా ద్వారా రియల్ గా 273 రాదు, 273.15 గానీ 16 గానీ వస్తుంది. కానీ ఇక్కడ జనరల్ గా మనం చెప్పుకున్నాం కాబట్టి థర్డ్ స్కేల్ ఈజ్ కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేల్ మనం మెజర్ చేయాలంటే సెంటిగ్రేడ్ స్కేల్ తెలిస్తే సరిపోతుంది. సెంటిగ్రేడ్ స్కేల్ వాల్యూకి 273 కనుక యాడ్ చేస్తే, సెంటిగ్రేడ్ స్కేల్ ఉన్నటువంటి వాల్యూకి 273 యాడ్ చేస్తే
మనకి కెల్విన్ స్కేల్ వస్తాయి. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇటు సెల్సియస్ స్కేల్లో కానీ ఫారెన్హీట్ స్కేల్లో కానీ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. -20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ విధంగా ఉంటాయి. కానీ ఫారెన్హీట్ స్కేల్ దగ్గరికి కెల్విన్ స్కేల్ దగ్గర వద్దులకి నో నెగిటివ్ వాల్యూస్. కెల్విన్ స్కేల్ నో నెగిటివ్ వాల్యూ. కెల్విన్ స్కేల్ కి ఏ విధమైనటువంటి నెగిటివ్ వాల్యూస్ అనేవి ఉండవు. సో మనం సెంటిగ్రేడ్ స్కేల్లో మైనస్లు చూస్తాం, ఫారెన్హీట్ స్కేల్లో మైనస్లు చూడొచ్చేమో కానీ కెల్విన్ స్కేల్లో మైనస్ వాల్యూలని చూడవు. ఫైనల్ గా కెల్విన్ స్కేల్ హ్యావ్ నో నెగిటివ్స్. కెల్విన్ స్కేల్ కి ఏ విధమైనటువంటి నెగిటివ్స్ అనేవి ఉండవు. సో ఈ విధంగా 3 స్కేల్స్ గురించి చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైంలో ఫీవర్ వచ్చిందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీవర్ టెస్ట్ చేసుకోవాలంటే మందుల షాప్కి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మనం థర్మామీటర్ కొనుక్కుంటాం. థర్మామీటర్ పెడతాం. పెట్టిన తర్వాత దాని మీద వాల్యూ కనిపిస్తుంది. అది ఎక్కువగా థర్మామీటర్ వాల్యూ ఫారెన్హీట్ స్కేల్స్ లో ఉంటాయి. మనం జ్వరం లేదు, ఫీవర్ లేదు అని చెప్పాలంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది? హ్యూమన్ బాడీ నార్మల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 98.4 డిగ్రీ ఎఫ్ కింద ఉంటుంది, లేదా 37 డిగ్రీ సెంటిగ్రేడ్. 36.9 వస్తుంది, ఈక్వల్ టు 37. అంటే మనకి ఫీవర్ లేదు, నాకు ఫీవర్ లేదని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మనం మార్కెట్ లో మెడికల్ షాప్ లో యూజ్ చేసే థర్మామీటర్ లో రీడింగ్ ఎంత ఉండాలండి? 98.4 డిగ్రీ ఎఫ్ ఉండాలి. అదే సెంటిగ్రేడ్ లో చూసుకోవాలంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉండాలి. బట్ ఇది హ్యూమన్ టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఇస్ నథింగ్ బట్ 98.4 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద మనం ట్రీట్ చేస్తాం. అదే కనుక సెంటిగ్రేడ్ లో కావాలంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద 98.4 డిగ్రీ ఫారెన్హీట్. దట్ మీన్స్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఇస్ ఈక్వల్ టు 37 డిగ్రీ సెంటిగ్రేడ్. అందువల్ల ఫారెన్హీట్ స్కేల్ వాల్యూలు ఎక్కువగా ఉంటాయి, అంటే హై రేంజ్ లో ఉంటాయి. చూడండి ఇక్కడ 98. సెంటిగ్రేడ్ స్కేల్ వాల్యూ లోగా ఉంటాయి 37. చూడండి ఇక్కడ 37 ఈక్వల్ టు 98.4 అన్నది, ఇక్కడ 0 ఈక్వల్ టు 37 అన్నది, ఇక్కడ 100 ఈజ్ ఈక్వల్ టు 212. అంటే ఫారెన్హీట్ స్కేల్ వాల్యూలు హైగా ఉంటాయి, సెంటిగ్రేడ్ స్కేల్ వాల్యూలు లోగా ఉంటాయి. సో ఈ విధంగా 3 స్కేల్ కింద డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ స్కేల్? ఫర్ ఎగ్జాంపుల్ సెంటిగ్రేడ్ వాల్యూ మనకి తెలుసు, ఫారెన్హీట్ ఫైండ్ అవుట్ చేయమన్నా, ఫారెన్హీట్ స్కేల్ వాల్యూ తీసుకే సెంటిగ్రేడ్ ఫైండ్ అవుట్ చేయమన్నా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సెంటిగ్రేడ్ స్కేల్ ని C తో ఇండికేట్ చేద్దాం, ఫారెన్హీట్ స్కేల్ ని F తో మనం ఇండికేట్ చేద్దాం. ఈ రెండింటి మధ్య రిలేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది దాని యొక్క లోయర్ ఫిక్సింగ్ పాయింట్స్ కానీ అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ రిలేషన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఎవరెవరికి? C అండ్ F కి. సెంటిగ్రేడ్ స్కేల్ కి ఫారెన్హీట్ స్కేల్ కి మధ్య రిలేషన్ ఏంటంటే C-0 అంటే స్కేల్ మైనస్ లోయర్ ఫిక్సింగ్ పాయింట్ బై నంబర్ ఆఫ్ డివిజన్స్. చూడండి, స్కేల్ వాల్యూ మైనస్ లోయర్ ఫిక్సింగ్ పాయింట్ బై నంబర్ ఆఫ్ డివిజన్స్ ఇస్ ఈక్వల్ టు, ఇన్ ఫారెన్హీట్ స్కేల్ F మైనస్ లోయర్ ఫిక్సింగ్ పాయింట్ 32 by number of divisions 180. So C-0/100 is equal to F minus 32 by 180 is the most important relation between degree centigrade and Fahrenheit scale. Finally, C/100 is equal to F minus 32 by 180. ఏం క్యాన్సిల్ చేయొచ్చు? 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. 2 ఇందులో 5 times క్యాన్సిల్ అవుతుంది, 2 ఇందులో 9 times క్యాన్సిల్ అవుతుంది. నాకు ఓన్లీ C కావాలి. C is equal to ఏమవుతుందండి? 5/9 into F minus 32. 5/9. So ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. C is equal to 5/9 into F minus 32. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద బేస్ అయ్యి ఒక డిగ్రీ మరో డిగ్రీకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫారెన్హీట్. అంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఫారెన్హీట్ లో కన్వర్ట్ చేయమని. అంటే అర్థం ఏంటి? C వాల్యూ ఎంత ఇచ్చారండి? 10 ఇచ్చారు. 10 డిగ్రీ 10 ఇచ్చారు. మనకి ఏం అడిగారండి? F వాల్యూ అడిగారు. మనకి ఫార్ములా ఏంటి? C/100 is equal to F minus 32 by 180. C వాల్యూ ఎంత ఇచ్చారండి? 10 ఇచ్చారు. సో 10/100 is equal to F minus 32 by 180. 0 0 క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్ చేయండి, ఇంకేమీ లేదు. ఇక్కడ 1 ఉంటుంది. 1 is equal to ఏమవుతుందండి? F minus 32 by 18. క్రాస్ మల్టిప్లై చేయండి. 18 is equal to F minus 32. ఓన్లీ F కావాలి. minus 32 ఎదురుగా వస్తే plus 32. 18 plus 32 that means 50. సో 18 plus 32 50. అంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఎవరికి ఈక్వల్ అవుతుందంటే 50 డిగ్రీస్. అంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్ is equal to
50 డిగ్రీ ఫారెన్ హీట్. సో ఈ విధంగా సెంటిగ్రేడ్ ని ఫారెన్ హీట్ లో కన్వర్ట్ చేయమన్నా, ఫారెన్ హీట్ ని డిగ్రీ సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేయమన్నా మనం యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే బై హార్ట్ చేయవలసిన ఫార్ములా C/100 is equal to F minus 32/180. C/100 is equal to F minus 32/180. సో దీని మీద ఒక చిన్న అప్లికేషన్. At which temperature both centigrade and Fahrenheit scales are same. In a particular value centigrade and Fahrenheit scales are same. అంటే సెంటిగ్రేడ్ వాల్యూ అనేది ఫారెన్హీట్ వాల్యూకి ఎక్కడ ఈక్వల్ అవుతుంది అన్నాడు ఆ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ సి వాల్యూ ఎఫ్ వాల్యూకి ఎక్స్ దగ్గర ఈక్వల్ అయింది అనుకున్నాం. సెంటిగ్రేడ్ వాల్యూ ఫారెన్హీట్ వాల్యూ ఎక్కడ ఎక్స్ దగ్గర. మన జనరల్ రిలేషన్ ఏంటి C/100 is equal to F minus 32/180. ఇక్కడ C ప్లేస్ లో ఎక్స్ రాద్దాం, F ప్లేస్ లో ఎక్స్ రాద్దాం. సో x/100 is equal to x minus 32/180. ఏం క్యాన్సిల్ చేసి 0 క్యాన్సిల్ చేయండి. ఇంకేం మిగులుతుంది x/10 is equal to x minus 32/18. క్రాస్ మల్టిప్లై చేయండి. x into 18 18x minus equal to 10 into x minus 32. మల్టిప్లై చేయండి. 18x is equal to 10x minus 320. సో ఈ వాల్యూని ఒకటి తీసుకొస్తే 18x minus 10x is equal to minus 320. 18x నుంచి 10x తీస్తే 8x is equal to minus 320. x is equal to minus 320/8. 8 ఇందులో 40 టైమ్స్ క్యాన్సిల్. అంటే x వాల్యూ ఎంత అవుతుందండి -40. అంటే మన భాషలో -40 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్న రాయొచ్చు, -40 డిగ్రీ ఎఫ్ అన్న రాయొచ్చు. దట్ మీన్స్ at -40 both scale like centigrade scale and also Fahrenheit scale, both scales are same. -40 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర లేదా -40 ఎఫ్ దగ్గర వాల్యూస్ ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. అందువల్ల at which temperature centigrade and Fahrenheit scales are same. Centigrade and Fahrenheit scales are same. At -40 both scales are same అని చెప్పారు. అదేవిధంగా మనకి కెల్విన్ కావాలంటే కెల్విన్ కూడా మనం డిటర్మైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి మెయిన్ బేసిక్ ఏంటంటే సెంటిగ్రేడ్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్. అదే కానీ కెల్విన్ స్కేల్ వచ్చిందని ఫర్ ఎగ్జాంపుల్ సెంటిగ్రేడ్ టు కెల్విన్ అడిగాం. ఫర్ ఎగ్జాంపుల్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ కెల్విన్ లో మార్చుకోండి. కెల్విన్ లో మార్చాలంటే ఏం చెప్పాం సెంటిగ్రేడ్ కి 273 యాడ్ చేయండి. సో కెల్విన్ వాల్యూ కావాలంటే ఇది 27 ప్లస్ 273 ఎంత అవుతుందంటే 300. సింపుల్ గా సెంటిగ్రేడ్ స్కేల్ ని కెల్విన్ లో మార్చాలి అంటే సెంటిగ్రేడ్ స్కేల్ కెల్విన్ లో మార్చాలంటే ఎంత యాడ్ చేయాలంటే 273 యాడ్ చేస్తే మనకు సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.